Hey everyone, SSCRM Pocket Tech. I'm back again with another video. ఈ వీడియోలో మనం ఐఫోన్స్ లో నుంచి పెన్ డ్రైవ్స్ లో కానీ హార్డ్ డిస్క్ లో కానీ డేటాని ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. ఏ హార్డ్ డిస్క్ అయినా యూస్ చేసుకోవచ్చు, ఏ పెన్ డ్రైవ్ అయినా యూస్ చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే సిమిలర్ గా ఉంటుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మీరు ఐఫోన్ నుంచి పెన్ డ్రైవ్ లో కానీ పెన్ డ్రైవ్ లో నుంచి ఐఫోన్ లోకి డేటా ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఆ పెన్ డ్రైవ్ కానీ హార్డ్ డిస్క్ కానీ ఫార్మాట్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఐఫోన్ లో EXFAT ఫార్మాట్ కానీ FAT32 ఫార్మాట్ కానీ రీడ్ ఆర్ రైట్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు, నా దగ్గర ఒక పెన్ డ్రైవ్ అండ్ ఒక హార్డ్ డిస్క్ రెండు ఉన్నాయి. ఇక్కడ పెన్ డ్రైవ్ మీద డబుల్ ఫింగర్స్ తో క్లిక్ చేయాలి. గెట్ ఇన్ఫో లోకి వెళ్తే ఇక్కడ చెక్ చేయొచ్చు, ఇది వచ్చేసి FAT32 ఫార్మాట్ లో ఉంది. ఈ పెన్ డ్రైవ్ అయితే మనకి ఐఫోన్ డిటెక్ట్ చేస్తుంది. రీడ్ ఆర్ రైట్ అంటే కాపీ ఆర్ పేస్ట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ హార్డ్ డిస్క్ మీద డబుల్ ఫింగర్స్ తో క్లిక్ చేయాలి. గెట్ ఇన్ఫో లోకి వెళ్తే ఇక్కడ చెక్ చేయొచ్చు, ఇది కొత్త హార్డ్ డిస్క్ అనమాట. NTFS ఫార్మాట్ లో ఉంది. అంటే ఈ ఫార్మాట్ లోకి రైట్ చేయలేము. ఈ ఫార్మాట్ అనేది మనం ఫస్ట్ చేంజ్ చేసుకోవాలి. హార్డ్ డిస్క్ ఆర్ పెన్ డ్రైవ్ సెలెక్ట్ చేసి మళ్ళీ డబుల్ ఫింగర్స్ తో క్లిక్ చేయాలి. దీంట్లో ఎరేజ్ హార్డ్ డిస్క్ క్లిక్ చేయాలి. నా డేటా ఉంటే డిలీట్ అయిపోతుంది. ఆ డేటాని ఫస్ట్ ట్రాన్స్ఫర్ చేసేయండి. తర్వాత ఫార్మాట్ డిస్క్ ని క్లిక్ చేయాలి. విండోస్ లో కూడా సేమ్ ప్రాసెస్. అక్కడ వచ్చేసి రైట్ క్లిక్ చేస్తాం, ఇక్కడ వచ్చేసి 2 ఫింగర్స్ తో సెలెక్ట్ చేస్తాం. విండోస్ అయితే ఫార్మాట్ లోకి వెళ్తాము, మ్యాక్ బుక్ అయితే ఎరైజ్ డిస్క్ లోకి వెళ్తాము. క్లిక్ ఆన్ దట్. నేమ్ సెలెక్ట్ చేసుకోమంటుంది, నేను నేమ్ అంతే వదిలేస్తున్నాను. ఇక్కడ ఫార్మాట్ చూడొచ్చు, APFS ఫార్మాట్. ఈ ఫార్మాట్ చూస్ చేసుకోవద్దు, ఎందుకంటే మీకు విండోస్ లో యూస్ చేసుకునేటప్పుడు మళ్ళీ యాపిల్ ఫార్మాట్ అనేది డిటెక్ట్ చేయకపోవచ్చు. సో EXFAT ఫార్మాట్ కానీ FAT కానీ చూస్ చేసుకోండి. EXFAT ఈస్ మోస్ట్లీ రికమెండెడ్. నా వర్క్ పర్పస్ పర్సనల్లీ నేను FAT32 ని యూస్ చేసుకుంటున్నాను. సో అది సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ ఎరైజ్. సో హార్డ్ డిస్క్ అనేది ఫార్మాట్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ డబుల్ ఫింగర్స్ తో క్లిక్ చేయాలి. గెట్ ఇన్ఫో లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు, FAT32 లోకి ఫార్మాట్ అనేది చేంజ్ అయింది. ఇప్పుడు మీకు ఐప్యాడ్ లో కానీ ఐఫోన్ లో కానీ ఫుల్ గా కంపాటబుల్ అవుతుంది. మనకు మోస్ట్ యాక్సెసిబుల్ గా ఉండే అన్ని పెన్ డ్రైవ్స్ కానీ హార్డ్ డిస్క్ కానీ USB-A పోర్ట్ తోనే ఉంటాయి. అది 2.0 కావచ్చు, 3.0 కావచ్చు, అంటే హార్డ్ డిస్క్ తో వచ్చేవి. మీ దగ్గర కూడా USB-A పోర్ట్ తో వచ్చే పెన్ డ్రైవ్స్ కానీ హార్డ్ డిస్క్ కానీ ఎక్కువ యాక్సెసిబుల్ గా ఉంటే మీరు ఖచ్చితంగా అడాప్టర్ని అయితే యూస్ చేసుకోవాలి. లేదు మీ దగ్గర ఏదైనా పెన్ డ్రైవ్ USB-C పోర్ట్ తో ఉందనుకోండి, మీకైతే అడాప్టర్స్ తో అయితే పని లేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నా దగ్గర ఉన్న పెన్ డ్రైవ్స్ కానీ హార్డ్ డిస్క్ కానీ అన్ని USB-A పోర్ట్ తోనే ఉన్నాయి. సో నేనైతే అడాప్టర్ ని యూస్ చేస్తున్నాను. అది కూడా యాపిల్ అడాప్టర్ అయితే యూస్ చేస్తున్నాను. దీనికి ఒక పక్క USB-C పోర్ట్ ఉంటుంది. అదర్ సైడ్ చూసుకుంటే USB-C పోర్ట్ ఫర్ ఛార్జింగ్. దీని ఛార్జింగ్ కూడా వాడొచ్చు. లార్జర్ ఫైల్స్ ని ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు చాలా సేపు టైం పడుతుంది కదా, అలాంటి టైంలో మీ ఫోన్ కూడా ఛార్జ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం డేటా కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో USB-A పోర్ట్ అండ్ HDMI పోర్ట్ కూడా ఉంది. మీరు అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ యాపిల్ కంపాటబుల్ అడాప్టర్స్ ఏవైనా యూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనం ఐఫోన్ నుంచి హార్డ్ డిస్క్ లోకి డేటాని ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూద్దాము. సో అడాప్టర్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి హార్డ్ డిస్క్ ని అడాప్టర్ కి కనెక్ట్ చేస్తున్నా. ఇక్కడ ప్లగ్ ఇన్ అవ్వగానే టాప్ డైనామిక్ ఐలాండ్ లో చూడొచ్చు, హార్డ్ డిస్క్ అనేది డిటెక్ట్ అయింది. ఫైల్స్ యాప్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫైల్స్ యాప్ లోకి వెళ్తే ఇక్కడ బ్రౌజర్ అని చెప్పి ఉంటుంది. బాటమ్ లో బ్రౌజర్ లోకి వెళ్ళి ఇక్కడ లొకేషన్స్ లో మనకి హార్డ్ డిస్క్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ బ్యాకప్ ప్లస్ అని ఉంది కదా, ఇది నా హార్డ్ డిస్క్. ఓపెన్ చేద్దాము. హార్డ్ డిస్క్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం చూపిస్తుంది. పాకెట్ టెక్ లో వచ్చిన వీడియోస్ మొత్తం హార్డ్ డిస్క్ లో సేవ్ చేస్తూ ఉంటా. చూస్తున్నారు కదా, మొత్తం వీడియోస్ లిస్ట్ అయితే ఉంది. సో వాటిని మీరు యాక్సెస్ కూడా చేసుకోవచ్చు అండ్ ఓపెన్ చేసి యూస్ కూడా చేసుకోవచ్చు. ఐఫోన్ లో మనకి మోస్ట్ ఆఫ్ ద డేటా ఫోటోస్ యాప్ లో కానీ ఫైల్స్ యాప్ లో కానీ ఉంటుంది. నాకైతే మోస్ట్లీ ఫోటోస్ యాప్ లోనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు 33,000 ఫోటోస్ ఉన్నాయి. సో మోస్ట్లీ వీడియోస్ వల్ల నా స్టోరేజ్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది. అందుకని నేను వీడియోస్ లోకి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ చేసి కొన్ని వీడియోస్ ని సెలెక్ట్ చేస్తున్నాను అండ్ క్లిక్ ఆన్ షేర్ బటన్. కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ సేవ్ టు ఫైల్స్ అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేశారనుకోండి, నా వీడియోస్ అన్ని ఐక్లౌడ్ లో సేవ్ అయి ఉంటాయి. సో వాటిని డౌన్లోడ్ చేస్తుంది కాపీ చేయడానికి. సో ఇక్కడ ఇలా ఫైల్స్ యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ బ్యాక్ బటన్ క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ బ్రౌజర్ కనిపించిన తర్వాత లొకేషన్స్ లో మీకు బ్యాకప్ ప్లస్ అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. దానిలోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తూ ఉంటాయి. దాని మీద క్లిక్ చేసి క్రియేట్ ఏ ఫోల్డర్ క్లిక్ చేసి మీ ఫోల్డర్ నేమ్ టైప్ చేసుకోవాలి, iPhone 17 Pro Max. క్లిక్ ఆన్ ఓకే అండ్ క్లిక్ ఆన్ సేవ్. చూస్తున్నారు కదా, వీడియోస్ మొత్తం మనకి డైరెక్ట్ గా హార్డ్ డిస్క్ లో అయితే సేవ్ అవుతున్నాయి. సో సేవ్ కంప్లీటెడ్. ఒకసారి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీ ఫైల్స్ యాప్ లోకి వెళ్ళి చెక్ చేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. సో ఫైల్స్ యాప్ లోకి వెళ్ళి ఇక్కడ బ్యాకప్ ప్లస్ లోకి వెళ్తే ఇక్కడ 17 Pro Max అని చెప్పి చూపిస్తుంది. క్లిక్ ఆన్ దట్. వీడియోని ప్లే చేసి చూడండి. వీడియో కనుక ప్లే అవుతుంటే డేటా అనేది ట్రాన్స్ఫర్ అయిపోయినట్టే. సో ఇలా అయితే మీరు హార్డ్ డిస్క్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఐఫోన్ నుంచి. సేమ్ ప్రాసెస్ లో ఫొటోస్ ని కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఇక్కడ ఫొటోస్ లోకి వెళ్ళి క్లిక్ చేసి కపుల్ ఆఫ్ పిక్చర్స్ ని సెలెక్ట్ చేసి క్లిక్ ఆన్ షేర్. కిందకి స్క్రోల్ చేస్తే సేవ్ టు ఫైల్స్ అని చెప్పి చూపిస్తుంది. క్లిక్ ఆన్ దట్. డైరెక్ట్ గా నాకు ఇంతక క్రియేట్ చేసిన iPhone 17 Pro Max ఫోల్డర్ అయితే చూపిస్తుంది. సో క్లిక్ ఆన్ సేవ్. ఫొటోస్ అనేవి సేవ్ అయిపోతాయి.
తర్వాత మీ ఇక్కడున్న డేటాని డిలీట్ చేసేసుకోవచ్చు. అదే ఇప్పుడు హార్డ్ డిస్క్‌లో నుంచి ఐఫోన్‌లోకి ఎలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫైల్స్ యాప్‌లోకి వెళ్లి మీ పెన్ డ్రైవ్ కానీ, హార్డ్ డిస్క్ గానీ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలనుకున్న ఫైల్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఈ ఫోటోని ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నా. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ చాలా ప్రాసెస్ ఉంటాయి. కాపీ చేయొచ్చు, మూవ్ చేయొచ్చు, షేర్ ద్వారా కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా ఫోటోస్ యాప్‌లోకి. మూవ్ చేశారనుకోండి చూడొచ్చు డైరెక్ట్‌గా మనకి ఫైల్స్ యాప్‌లోకి సేవ్ అయిపోతుందన్నమాట. లేదు అంటే డైరెక్ట్‌గా ఫోటోస్ యాప్‌లోకి మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఫైల్‌ని ప్రెస్ అండ్ హోల్డ్ చేయాలి. సో, అది సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ అయింది చూసారా? ఫైల్స్ యాప్‌ని మూసేసి ఫోటోస్ యాప్‌ని ఓపెన్ చేసి ఇక్కడ ఈ ఫోటోని డ్రాప్ చేయాలి. హార్డ్ డ్రైవ్‌లో నుంచి ఫోటోస్ యాప్‌లోకి వచ్చేసింది. ఇది ఏ ఫైల్‌కైనా అంతే. వీడియోకైనా ఇంతే. ఇక్కడ వీడియో కూడా సెలెక్ట్ చేస్తాను. 17 లోకి వెళ్ళి ఫస్ట్ వీడియో ఉంది కదా! దీన్ని ప్రెస్ అండ్ హోల్డ్ చేస్తున్నాను. ఆ యాప్‌ని మూసేసి ఫోటోస్ యాప్‌ని సెలెక్ట్ చేసి ఇక్కడ వదిలేస్తున్నా. సో, వీడియో కాబట్టి ట్రాన్స్‌ఫర్ అవ్వడానికి టైం పడుతుంది. జస్ట్ గివ్ ఇట్ సమ్ టైమ్. ఒక్కొక్కసారి మీకు రీసెంట్స్‌లో చూపించట్లేదనుకోండి, టైం ప్రకారం, డేట్ ప్రకారం సేవ్ అవుతుందన్నమాట. అంటే బ్యాక్‌కి వెళ్లి సేవ్ అయ్యి ఉంటుంది. అది మీరు చెక్ చేసుకోవాలి. ఈజియెస్ట్ వే ఏంటి అంటే ఇక్కడ కలెక్షన్స్‌లోకి వెళ్లి ఇక్కడ సేవ్ టుడే అని చెప్పి ఉంటుంది. దీంట్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు టాప్‌లో మీకు 4 మినిట్స్ వీడియో కనిపిస్తుంది. చూస్తున్నారు కదా! 17లో నుంచి వచ్చిన వీడియో ఇక్కడ సేవ్ అయిపోయి ఉంది. వెరీ ఈజీ. అండ్ ఇంతే కాకుండా ఇక్కడ షేర్ క్లిక్ చేస్తే ఇక్కడ సేవ్ వీడియో అని చెప్పి ఉంటుంది. ఇక్కడ సేవ్ వీడియో క్లిక్ చేసినా కూడా మీకు డైరెక్ట్‌గా ఫోటోస్ యాప్‌లోకి వచ్చి సేవ్ అవుతుందన్నమాట. చూడొచ్చు సెకండ్ ఫైల్ మళ్ళీ వచ్చి సేవ్ అయింది. ఒక్కసారి డేటా అంతా ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాక మీ హార్డ్ డిస్క్‌ని అయితే రిమూవ్ చేసేయొచ్చు. ఒకసారి ఇదే మనం పెన్ డ్రైవ్‌లోకి చూద్దాము. మీరు పెన్ డ్రైవ్స్ యూజ్ చేస్తుంటే డేటా అనేది కొంచెం స్లోగా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. బికాస్ యూఎస్‌బీ 2 సపోర్ట్‌తో వస్తాయి కాబట్టి. సో, యూఎస్‌బీ 3.0 సపోర్ట్ ఉంటే బెటర్ స్పీడ్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ ఆల్సో మీ ఐఫోన్ బట్టి కూడా ఉంటది. ఐఫోన్ ప్రో మోడల్ అయితే మీకు బెటర్ డేటా ట్రాన్స్‌ఫర్ స్పీడ్స్ అనేవి ఉంటాయి. ఐఫోన్ 15 సిరీస్ నుంచి మనకి అన్ని ఐఫోన్స్ యూఎస్‌బీ సి సపోర్ట్‌తో వస్తున్నాయి. మీ దగ్గర గనుక ప్రో మోడల్ ఉందనుకోండి, ఐఫోన్ 15 ఆర్ లేటర్ మీకు 10 GB/s స్పీడ్ అనేది ఉంటుంది. అదే నాన్ ప్రో మోడల్ అనుకోండి, ఐఫోన్ 15 ఆర్ లేటర్ 480 Mbps స్పీడ్స్ ఉంటాయి. చాలా తక్కువ స్పీడ్స్ అన్నమాట. యూఎస్‌బీ 2.0 స్పీడ్స్ ఇవి. లైట్నింగ్ పోర్ట్‌తో ఉన్నా కూడా మీకు 480 Mbps స్పీడ్స్ మాత్రమే ఉంటాయి. నేనైతే 4 మినిట్స్ ఆఫ్ వీడియోని ట్రాన్స్‌ఫర్ చేశాను. ఇది ఐఫోన్ 17 ప్రో మోడల్ అవటం వల్ల ట్రాన్స్‌ఫర్ స్పీడ్ అనేది చాలా ఫాస్ట్‌గా అయింది. ఇప్పుడు పెన్ డ్రైవ్‌లోకి డేటాని ఎలా ట్రాన్స్‌ఫర్ చేయాలో చూద్దాము. ఇక్కడ పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేయగానే టాప్‌లో చూస్తున్నారు కదా! పెన్ డ్రైవ్ ఈస్ డిటెక్టెడ్ అని చెప్పి చూపిస్తుంది. ఫోటోస్ యాప్‌లోకి వెళ్ళి ఈ 2 వీడియోస్‌ని సెలెక్ట్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ షేర్. కిందకి స్క్రోల్ చేసి సేవ్ టు ఫైల్స్ సెలెక్ట్ చేసి మీ పెన్ డ్రైవ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నా పెన్ డ్రైవ్ నేమ్ వచ్చేసి నో నేమ్ అని చెప్పి ఉంది. డాక్యుమెంట్స్ లోకి వెళ్ళి ఇక్కడ చూస్తున్నారు కదా ఫోల్డర్ ఈస్ ఎంప్టీ అని చెప్పి ఉంది. క్లిక్ ఆన్ సేవ్. ఇక్కడ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ చూడొచ్చు చాలా స్లోగా ఉంది. ఎందుకంటే ఆ హార్డ్ డిస్క్ కి 3.0 సపోర్ట్ ఉంది. ఇక్కడ ఫోన్ కి యూఎస్‌బీ 3.0 సపోర్ట్ ఉన్న పెన్ డ్రైవ్ కి 2.0 సపోర్ట్ మాత్రమే 480 Mbps స్పీడే ట్రాన్స్ఫర్ ఉంటుంది. సో, కొంచెం స్లోగా అవుతుంది. పని అయితే అవుతుంది కానీ కొంచెం స్లోగా అవుతూ ఉంటుంది. నేను యూజ్ చేసిన దాన్ని బట్టి అయితే పెన్ డ్రైవ్ లో కన్నా హార్డ్ డిస్క్ లోకి అయితే డేటా అనేది చాలా ఫాస్ట్ గా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇవి చిన్న వీడియోసే చూడొచ్చు చాలా సేపు పట్టింది నాకైతే. ఇదే వీడియోస్ ని హార్డ్ డిస్క్ లోకి ట్రాన్స్ఫర్ చేద్దాము. ఎంత ఫాస్ట్ గా ట్రాన్స్ఫర్ అవుతాయో చూడొచ్చు. సో, హార్డ్ డిస్క్ డిటెక్ట్ అయింది. ఫోటోస్ యాప్‌లోకి వెళ్తున్నాను. సేమ్ ఇదే 2 వీడియోస్‌ని సెలెక్ట్ చేస్తున్నా. క్లిక్ ఆన్ షేర్. సేవ్ ఫైల్స్. బ్రౌజర్‌లోకి వెళ్ళి హార్డ్ డిస్క్‌ని సెలెక్ట్ చేసి ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తూ ఉంటాయి. దాని మీద క్లిక్ చేసి క్రియేట్ ఎ న్యూ ఫోల్డర్. ఎంప్టీ అని ఉంది ఫోల్డర్. క్లిక్ ఆన్ సేవ్. వీడియోని అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ చేయట్లేదు. ఇక్కడ ట్రాన్స్ఫర్ స్పీడ్స్ చూడొచ్చు. చిటికలో అయిపోతుంది పని. చూడొచ్చు ఎంత ఫాస్ట్‌గా ఉందో. ఈ స్పీడ్‌లో మీకు ట్రాన్స్ఫర్స్ జరగాలి అనుకుంటే ప్రో మోడల్ ఉండాలి. అండ్ ఆల్సో మీ హార్డ్ డిస్క్ కానీ, మీ పెన్ డ్రైవ్ కానీ యూఎస్‌బీ 3.0 సపోర్ట్ అయి ఉండాలి. మీరు లైట్నింగ్ పోర్ట్‌తో ఉన్న డివైస్‌ని యూజ్ చేస్తున్న సేమ్ ప్రాసెస్. లైట్నింగ్ పోర్ట్‌తో ఉంటుంది కాబట్టి మీకు లైట్నింగ్ పోర్ట్ సపోర్ట్ చేసే అడాప్టర్ ఉండాలి. లేదు అంటే ఇలాంటి పెన్ డ్రైవ్స్‌ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి శాండిస్క్ నుంచి వస్తుంది. ఒక సైడ్ లైట్నింగ్ పోర్ట్ ఉంటుంది. ఇంకో పక్క యూఎస్‌బీ-ఏ పోర్ట్ ఉంటుంది. దీనికి శాండిస్క్ అప్లికేషన్ కూడా రన్ చేస్తూ ఉండాలి. నేనైతే అప్లికేషన్ రన్ చేస్తున్నా. సో, ఇదైతే ఇవాల్టి వీడియో. మీకు ఇంకేమన్నా క్వెషన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.